నేను వడ్డిస్తాను డాడీ అంది జ్యోతి. గుడ్ గుడ్. ఏం అలా తలుచుకున్నావివాళ అన్నారాయన. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటుంటే జ్యోతి టవల్ తెచ్చి అందించింది. ఐయామ్ సారీ, ఇందాక మీ గురించి క్షమించలేనంతగా పొరపడ్డాను. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు రవి నొచ్చుకుంటూ. మిమ్మల్ని నేను క్షమించనండి అంది జ్యోతి సీరియస్గా. క్షమించరు? క్షమించును గాక క్షమించును. ఎందుకంటే మీరు జీవితాంతం ఎప్పటికీ అలా దోషిగా నా ముందు నిలబడాల్సిందే. ఈరోజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నాన్నగారు రావటం ఇంకో క్షణం ఆలస్యమై ఉంటే ఆ మురికి నీళ్ళతో మిమ్మల్ని స్నానం చేయించి ఉండేదాన్ని. జ్యోతి చిలిపిగా అంది. రవి కూడా నవ్వాడు. నేనే అంత తక్కువ వాణ్ణి అనుకున్నారా? మీరలా పోసి ఉంటే మీ చెయ్యి పట్టి బాత్రూంలోకి లాక్కెళ్ళి మీ చేతనే తలకి స్నానం చేయించుకొని గాని వదిలేవాణ్ణి కాదు. అబ్బా, అంత సమర్థులా? మరి కోపం మీ ఒక్కరి సొమ్మేనా? జ్యోతి సమాధానం చెప్పలేకపోయింది. ఇంత క్రితం ముందు గదిలోంచి తడిసి మాసిన చీర మార్చుకోవటం కోసం తన గదిలోకి అడుగుపెట్టిన జ్యోతి ఎదురుగా నిలువుటద్దంలో తన ముఖం చూడగానే గతుక్కుమన్నట్టు ఆగిపోయింది. నుదుటి మీద తోకచుక్కల వంకర సాగిన బొట్టు, చెంపల మీద పసుపు రంగు, ఎర్రబడిన ముక్కు. క్షణంసేపు అలాగే తన ప్రతిబింబాన్ని చూసుకుని జ్యోతి పక్కున నవ్వేసింది. పాపం ఆ పెద్ద మనిషి మీద అనవసరంగా ఆగ్రహపడింది తను. ఈ రూపం చూస్తే పనిపిల్ల కాదు, పిచ్చిపిల్ల అనేట్టుగా ఉంది. జ్యోతి గబగబా బాత్రూంలోకి పరుగెత్తి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని వచ్చింది. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని జ్యోతి ఇచ్చిన టవల్ అందుకుని చేతులు తుడుచుకుని రాగానే రాజారావు గారు ఉత్సాహంగా ఆహ్వానించారు. రావోయిరా, మా పట్టణవాసం భోజనం మీ పల్లెటూరు భోజనంలా ఘాటుగా కారంగా ఉండదు. చప్పచప్పగా ఉంటుంది. మొహమాట పడకుండా భోజనం చెయ్యి అంటూ తను ఉపక్రమించారు. ఆయన పప్పు అన్నం కలిపి నోట్లో పెట్టుకోగానే ముఖం అష్టవంకర్లు తిరిగింది. అబ్బా అంటూ చెవి మూసుకున్నాడు. ఇదిగో ఆ పప్పు తినకు, ఉప్పు కషాయం, ఆ కూర కలుపుకో అంటూ హెచ్చరించారు. రవి కూర అన్నం ఒక ముద్ద తినగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగేశాడు. రాజారావు కోపంగా సింహాచలం సింహాచలం అంటూ గావు కేకలు పెట్టారు. లేడు డాడీ అంది జ్యోతి భయంగా. లేడా? ఎక్కడ చచ్చాడు? ఒంట్లో బాగాలేదు డాడీ, పడుకున్నాడు. వంట సింహాచలం చేయలేదు అంది నసుకుతున్నట్టుగా. సింహాచలం చేయలేదు? అది అలా చెప్పు, హోటల్ నుంచి తెప్పించానని చెప్పలేదేమ్మా? ఇదిగో రవి, హోటల్ వాళ్ళున్నారే, ఎంతసేపు డబ్బు కాజేద్దామనే ధ్యాసే తప్ప ఈ వంట మీ అమ్మాయి చేసిందనుకుంటానండి. ఏమిటి? ఆయన కూతురు వైపు చూశారు. జ్యోతి అవునన్నట్టు తల చూపింది. నువ్వా? నువ్వు వంట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఆయన రవి వైపు తల తిప్పారు. అయినా నీకెలా తెలిసింది? ఈ ఉప్పులు కారాలు చూస్తే జ్యోతి వైపు ఆర్దోక్తిగా ఆగిపోయాడతను. సరిపోయిందో లేదనే మళ్ళీ 1-2 సార్లు కాస్త కాస్త చిలకరించాను డాడీ. బాగా ఎక్కువయ్యాయా? అబ్బే లేదమ్మా, ఏదో రోజు కంటే కాస్త ఎక్కువగాని. కూర బ్రహ్మాండంగా ఉంది. పప్పు ఇంత రుచిగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆయన గబగబా తినసాగారు. ఏమో ఏమంటావు అంటూ రవికి కూర వడ్డించబోయారు. నిజమేనండి, బ్రహ్మాండంగా ఉంది. నేనెప్పుడు ఇలాంటి వంట తినలేదు. ఇక నాకు చాలండి అంటూ రవి వారిస్తూ 2 చేతులు అడ్డుపెట్టాడు. భోజనాలు అయినాయి. రవి, రాజారావు ఇద్దరూ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు. రాజారావు గారు పుల్లతో పళ్ళ మధ్య ఇరుక్కున్నవి లాగుతున్నాడు. రవి పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు. రాజారావు గారు రవి వైపు పరీక్షగా చూస్తూ, బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నీకు ఇన్నాళ్ళు ఉద్యోగం దొరకలేదంటే డామ్ షేమ్. వినటానికి నాకే ఎలాగో ఉంది అన్నారాయన. మీకు తెలిసిన వాడిని నేనొక్కడిని. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.
అన్నాడు రవి. అవును, నువ్వు ఉద్యోగమే కావాలని ఎందుకు కూర్చున్నావు? ఏదైనా బిజినెస్ చూసుకోకపోయావా? నేనా?